ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర సర్వోన్నత సచివాలయం అంబేద్కర్ సచివాలయం ముందు పెట్టడానికి కేసీఆర్ గారు సంకల్పిస్తే ఈరోజు ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ మూర్ఖులు ఆ విషయాన్ని మార్చి అక్కడ ఒక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా ఉన్నారు. మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ నాయకులకు. ఈ రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఉంది? ఆయన ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసిండ్రా? ఈరోజు ఈ రాజీవ్ గాంధీ ఫ్యామిలీ, ఈ నెహ్రూ ఫ్యామిలీ తెలంగాణకు అన్యాయం చేసింది. ఆ రోజు ఆంధ్రతో కలిపినటువంటి ప్రధానమంత్రి నెహ్రూ, మీ వల్ల మీరు మీ కుటుంబం 50 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని, తెలంగాణ ప్రాంతాన్ని దోచుకొని ఈరోజు మమ్మల్ని మాకు ఈ దరిద్రమైన పరిస్థితి పట్టించారు. ఈరోజు కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఈరోజు విముక్తి పొంది ఈరోజు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందుతూ ఉంటే దాన్ని చూడాలని కేంద్ర నాయకులు, కాంగ్రెస్ నాయకులు దేశంలోని మిగతా రాష్ట్రాల్లాగా ఈ రాష్ట్రం కూడా అధోగతికి పాత్రలు కావాలని వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకు ఈ బుటర్ఖాన్ రేవంత్ రెడ్డి తబలా కొడుతున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో. మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నాదెళ్ల భాస్కర్ రావు, చంద్రబాబు నాయుడు లాంటి నాయకులను చూసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు నీలాంటి బుటర్ఖాన్ ఒక లెక్క కాదు. ఖబర్దార్, గుర్తుంచుకో బిడ్డ. నువ్వు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు అవమానం చేసినావో, విగ్రహాన్ని మార్చినావో, నీకు ఇదే నీ పతనానికి నాంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో నీకు తెలంగాణ ప్రాంత ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు నీకు గోరి కడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.